కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనయ రాజకీయాలకు రావాలి అని ఫస్ట్ ఎందుకు అనుకున్నారు? అలాగే ఏం చదువుకున్నారు మీరు? రాజకీయాల్లో రావాలని ఎప్పుడు అనుకోలేదండి. నేను ఎప్పుడు కూడా నాన్నకి సహాయంగా ఉండాలని అనుకున్నాను. అదే గతంలో కూడా చేశాను. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అందరూ కూడా అదే అనుకుంటారు జనరల్గా. అంటే ఖచ్చితంగా మా వాదన తీసుకెళ్ళాలి కదండి. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకేష్ గారు యువ నాయకులు అయ్యారు. వారి నాయకత్వాన్ని ఇంకా విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి. మహానాడు జరుగుతుంది. రాష్ట్రంలో మనం ఏం చేసాము, నియోజకవర్గంలో మనం ఏం చేసాము, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా ఒకసారి చెప్పాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం. రైట్. మీ వ్యక్తిగతంగా తీసుకుంటే ఏ చదువుకున్నారు, ఏంటి మీ డీటెయిల్స్? నేను ఇంజనీరింగ్ చేశానండి, కంప్యూటర్ సైన్స్. సో మళ్ళీ రాజకీయాల వైపు దృష్టి మరల్చడానికి కారణం? దృష్టి మలిచాను అని నేను అనుకోవడం లేదండి. ముందు నుంచి నేను అందులో భాగమై ఉన్నానని అనుకుంటున్నాను. గతంలో కూడా గత 2 ఎన్నికల్లో కూడా నాన్నకి ఫస్ట్ 2 ఎన్నికల్లో కూడా నా వంతు నేను సపోర్ట్ చేసిన. ఆ రోజు నేను స్టూడెంట్ని, లిమిటెడ్గా తిరిగాము. మొన్నటి ఎన్నికల్లో విస్తృతంగా తిరిగాము. 1కి 2 సార్లు గ్రామాలన్నీ తిరిగాము. సిటీ డివిజన్లన్నీ, అర్బన్ డివిజన్లన్నీ కూడా తిరగడం జరిగింది. లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నెల్లూరు రూరల్ అంతా కూడా నేను ఉన్నాను.